హలో అండి. ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ తెలంగాణ స్పెషల్ పోటు పెట్టిన మక్కలతో ఇలా గుడాలు చేసి పెట్టింది. చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈరోజు అమ్మ ప్రిపేర్ చేసిన మక్క గుడాలు మీకోసం చూపిస్తున్నాను. చూడండి, ఇవి చూడడానికి మక్కలు ఇలా ఉంటాయి. వీటిపైన పొట్టు తీసేసి అమ్ముతారు. ఇవి నాకు ఫస్ట్ టైమే, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇవి ఎక్కువగా తింటారు. అయితే అమ్మ వీటిని రాత్రంతా నానబెట్టింది. తెల్లవారిన తర్వాత ఎక్కువ వాటర్ పోసి ఉడకబెట్టింది. దాంతోపాటే కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి రెడీగా పెట్టుకొని వెల్లుల్లి, జీలకర్ర బాగా దంచేసుకుంది. అయితే ఉడికించిన తర్వాత వచ్చిన వాటర్తో మనం సూప్ చేసుకోవచ్చు. నేను పక్కన పెట్టేశాను. ఆ తర్వాత కార్న్స్ని వడగట్టేసి ఆయిల్లో మినపప్పు వేసింది. మినపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుందంట. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసింది. ఆ తర్వాత దీంట్లో పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి తగినంత ఉప్పు వేసి ఇంకా ఫ్రై చేసింది. నేను చెప్పాను మినపప్పు వల్ల బాగుంటుందా అని, కానీ మినపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందంట. ఆ తర్వాత దీంట్లో దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర ముద్ద వేసి బాగా కలిపి బాయిల్ చేసుకున్న ఈ మక్కలను కూడా వేసి ఇంకా ఫ్రై చేసింది. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వచ్చింది. ఆ తర్వాత వీటిని చక్కగా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసి సింపుల్గా దీంట్లో ఇంకేం వేసుకోని అవసరం లేదు. ఒక గిన్నెలో తీసేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే మక్క గుడాలు తయారైపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి.